బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించింది. ఈ విధానం మార్చి 24 నుంచి అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి ఆది సోమవారాల్లో టీటీడీ స్వీకరించనుంది. 300 రూపాయల టికెట్ దర్శనానికి బుధ గురువారాల్లో లేఖలు స్వీకరించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఒక సిఫార్సు లేఖపై 6గురికి దర్శనం కల్పించనున్నారు. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని కోరింది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించింది. ఈ విధానం మార్చి 24 నుంచి అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి ఆది సోమవారాల్లో టీటీడీ స్వీకరించనుంది. 300 రూపాయల టికెట్ దర్శనానికి బుధ గురువారాల్లో లేఖలు స్వీకరించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఒక సిఫార్సు లేఖపై 6గురికి దర్శనం కల్పించనున్నారు. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని కోరింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించింది. ఈ విధానం మార్చి 24 నుంచి అమల్లోకి రానుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి ఆది సోమవారాల్లో టీటీడీ స్వీకరించనుంది. 300 రూపాయల టికెట్ దర్శనానికి బుధ గురువారాల్లో లేఖలు స్వీకరించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఒక సిఫార్సు లేఖపై 6గురికి దర్శనం కల్పించనున్నారు. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని కోరింది. తెలంగాణకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వర్మ. మురళి, ఎట్టకేలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకునేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపైన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా టీటీడీకి సంబంధించి కూడా సూచనలు ఇవ్వడంతో దాన్ని అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా సోమ మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాలు కేటాయిస్తారు. అలాగే బుధ గురువారాల్లో 300 రూపాయల ప్రత్యేక దర్శనాలను కేటాయిస్తారు. అంటే వారంలో 4 రోజుల పాటు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పైన సోమ మంగళ వీఐపీ దర్శనాలు, మిగతా 2 రోజులకు సంబంధించి కూడా అంటే బుధ గురువారాల్లో 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు కేటాయిస్తారు. ఒక ప్రజా ప్రతినిధికి కేవలం ఒక సిఫార్సు లేఖ మాత్రమే తీసుకుంటారు. 6 మందికి మించకుండా కూడా దర్శనాలు కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ ప్రజా ప్రతినిధులకు కూడా స్వల్పంగా మార్పు చేశారు. ఇకపై ఏపీ నుంచి ఈ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు సోమవారం తీసుకోరు. దానికి బదులుగా
ఆదివారం తీసుకుంటారు, అంటే శనివారం తీసుకుంటారు. ఇంతకాలం శుక్ర శని ఆదివారాలు 3 రోజుల పాటు సిఫార్సు లేఖలు తీసుకోకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజా ప్రతినిధులకి సిఫార్సు లేఖలు తీసుకోవడంతో ఈ బడ్జెట్ పెరగడంతో దాన్ని తగ్గించుకునేందుకు ఆదివారం ఈ ఏపీ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా తీసుకునేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని కూడా సిబ్బందికి సహకరించాలని చెప్పి కూడా టీటీడీ భక్తుల్ని కోరుతోంది. గత కరోనా సమయంలో ఏదైతే ఈ సిఫార్సు లేఖలు సంబంధించి అప్పట్లో టీటీడీ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు తీసుకోవడం మానివేసింది. ఆ తర్వాత దర్శనాలు అనుమతించినప్పటికీ కూడా కేవలం ఏపీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు మాత్రమే తీసుకుంటోంది. కేవలం తెలంగాణ సీఎంఓ ఆఫీస్ తప్ప మిగతా మంత్రులు కానీ ఇతర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లెక్కలు తీసుకోవడం లేదు. అప్పటి నుంచి తెలంగాణకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు తరచూ కూడా టీటీడీ మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో కూడా రఘునందన్ రావు పదే దీనిపైన విమర్శలు అయితే గుప్పించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎట్టకేలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకోవాలని చెప్పి టీటీడీ రంగం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 24 నుంచి ఈ మేరకు వారానికి 4 రోజుల పాటు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు టీటీడీ తీసుకోనుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.